పాఠం ఒక గేయం, అదే సత్యమహిమ. మరి సత్యమహిమ అంటే ఏంటి? ఎప్పుడు సత్యవ్రతముతో జీవించడం అంటారు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అది కాని వస్తువుని నాది అని చెప్పకూడదు ఇప్పుడు. మరి ఇలా ఒక బీదవాడు చాలా సత్యవ్రతముతో జీవించాడు. మరి ఇది వాస్తవంగా అయితే ఇది ఒక కథ. ఈ కథని ఒక గేయ రూపంలో రాశారు. ఈ గేయ రూపాన్ని నేను పాడి వినిపిస్తాను, మీరు చక్కగా విని ఆ తర్వాత మీరు కూడా పాడటం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక గేయము, ఒక పాట, ఒక రాగయుక్తంగా పాడటం నేర్చుకోవాలి. సరేనా? మరి ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, అదుర్వమాలిన బీదవాడొకడుండు, కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, అదుర్వమాలిన బీదవాడొకడుండు. ఒకనాడు వాడడివికి ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజారి పడ్డాది నదిలోన. ఒకనాడు వాడడివి ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజారి పడ్డాది నీటిలోన. అయ్యయ్యో దైవమా, అయ్యో పుయ్యో ముర్రో, నా గొడ్డలిపోయే, నా గతి ఇంకేమి. ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, అదుర్వమాలిన బీదవాడొకడుండు. మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు, మరి గంజి పోస్తాడు, మమ్ము బ్రతుకిస్తాడు. మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు, మరి గంజి పోస్తాడు, మమ్ము బ్రతికిస్తాడు. అనుచు తెన్నులు చూసి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు గనుకొందు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు. ఉత్త చేతుల పోయి తత్తరం బెటుదీత్తు, పిల్లల కడుపగ్గి చల్లారు నెటు తగ్గి, ఈ ఆకీనుమడి నేదిత్తు నది పడి, కనివాని దీనత ఆ నదీ దేవత, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు. చెన్నారు కరుణతో ఎన్నాయను చూబిల్చి, బంగారు వెన్నెల బంగారు గొడ్డలి. చెన్నారు కరుణతో ఎన్నాయను చూబిల్చి, బంగారు వెన్నెల బంగారు గొడ్డలి. చూపి నీదేమో చూడు మాయని బల్కె, మీరు మెట్లు గొలుపుచు మెరిసేటి గొడ్డలి, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, ఒక పల్లెటూరిలో అకలంక చరితుడుండు, అదుర్వమాలిన బీదవాడొకడుండు. తిలకించి అతడనే తల చేతులాడించి, అది నాది కాదమ్మా, అది నాది కాదు. తిలకించి అతడనే తల చేతులాడించి, అది నాది కాదమ్మా, అది నాది కాదు. నాది కానిది నేను మరి కోరనోయమ్మ,
ఈ మొగం బుల్లకేమి ఈ మిసి మిసి పసలేమి ఒక పల్లెటూరిలో అకలంకా చరితుడుండు అదూర్వమాలిన మీదవాడొకడుండు వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల తిప్పే వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల తెప్పే ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదేయందు వేడే తనకి మంచు ఒక పల్లెటూరిలో అకలంకా చరితుడుండు అదూర్వమాలిన మీదవాడొకడుండు వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియను బహుమానముగానిచ్చి పంపించి దీవించి ఒక పల్లెటూరిలో అకలంకా చరితుడుండు అదూర్వమాలిన మీదవాడొకడుండు కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒక పల్లెటూరిలో అకలంకా చరితుడుండు అదూర్వమాలిన బీదవాడొకడుండు. ఇది గేము. మరి ఈ గేమ్లో ఎంత అర్థం ఉందో తెలుసా? ఒక పల్లెటూరులో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు చాలా దరిద్రుడు, అంటే దీనాతి దీన స్థితిలో ఉన్నాడు. అయినా వాడు ఇంత దరిద్రంలో ఉన్న వాడికి ఆశ అంటూ ఎప్పుడు లేదు. వాడు ఇప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలతోనే జీవించాలి. ఆ కట్టెల్ని తీసుకొచ్చి అమ్ముకొని పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి. కానీ ఒకరోజు అడవికి వెళ్ళాడు. ఒక నది గట్టు మీద ఆ చెట్టు నరుకుతున్నప్పుడు చేయి జారి నదిలో పడిపోయింది తన గొడ్డలి. మరి అయ్యయ్యో నా గొడ్డలి పడిపోయిందే, నా బిడ్డలకి నేను ఇంటికి వెళ్ళి ఏం పెట్టాలి, వాళ్ళ నా బిడ్డలు నేను తీసుకొస్తాను ఎదురు చూస్తుంటారని చాలా దీనంగా బాధపడుతున్నాడు. మరి ఆ సమయంలో తన యొక్క ఆర్తనాదాన్ని విన్న ఆ నదీ దేవత ప్రత్యక్షమై తన నుంచి బంగారు గొడ్డలు తీసి ఇదిగోయ్యా నీ గొడ్డలి అని చెప్పింది. అయ్యో అంత విరమిట్లు కలిపి ఈ వస్తువు నాది కదమ్మా, ఈ గొడ్డలి అయితే నాది కాదు అని వాడు తల ఊపి చేతులు ఊపేసి చెప్తాడనమాట. వెంటనే మళ్ళీ ఆ నదిలోకి వెళ్ళి ఆ నది దేవత ఏం చేసిందంటే ఈసారి వెండి గొడ్డలిని తీసుకొచ్చి ఇచ్చింది. దాన్ని చూసిన తర్వాత అయ్యయ్యో తల్లి అది కూడా నాది కాదమ్మా, నాది ఇనప గొడ్డలి అంటాడు వాడు. ఆ తర్వాత ఆ నదీ దేవత చివరిసారి ఇనప గొడ్డలిని తీసుకొచ్చింది. అమ్మ అది నాదే తల్లి, అది నాకు ఇచ్చేయమ్మా, ఇంటికంటే నా పిల్లలు ఏడుస్తున్నామ్మా, నేను కట్టెలు కొట్టుకుని పోవాలని ప్రాధేయపడతాడు. అతని యొక్క నిరాశకి, అతని యొక్క నిజాయితీకి, అతని యొక్క ధర్మానికి నదీ దేవత ఆ 3 గొడ్డలి వాడికి ఇచ్చి అయ్యా సుఖంగా జీవించు నాయన, నీ సత్యాన్ని, నీ వ్రతాన్ని, నీ ధర్మాన్ని, నీ నిరాశను నేను మెచ్చుకున్నాను అని చెప్పి దీవించి పంపిస్తుంది. ఇంత ఉంది ఈ కథలో. మరి ఇలా మనకు కూడా ఏదైనా వస్తువు దొరికితే మంది కాకుండా మనం టకటక బ్యాగుల్లోనూ సంచుల్లోనూ పెట్టుకోకూడదు, తప్పది. ఎందుకంటే అటువంటి చిన్న చిన్న మనస్తత్వాలు ఉన్న పిల్లలు ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఒక నిజాయితీతో బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా? మరి నేర్చుకుంటారుగా? అందరూ హ్యాపీగా ఉంటారుగా? రైట్.